సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనము ఒక టాపిక్ తీసుకుంటున్నాం. ఏంటి అని అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఏంటి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్? అందరూ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటారు. దానిని హిందీలో ఏమంటారో తెలియదు సాధారణంగా చాలామందికి. ప్రజెంట్ టెన్స్ని ఏమంటారు, పాస్ట్ టెన్స్ని హిందీలో ఏమంటారు, అండ్ ఫ్యూచర్ టెన్స్ని హిందీలో ఏమంటారో ఈరోజు చూద్దాం. అసలు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఎందుకు యూజ్ చేయాలి? మనం మాట్లాడే ప్రతి మాటలు అన్నిటినీ మనము ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లోనే మాట్లాడతాం. సో మరి అవి హిందీలో ఎలా మాట్లాడాలో తెలియదు మనకు. సాధారణంగా మనం ఎక్కువగా తెలుగులో మాట్లాడుతూ ఉంటాం కనుక మనకు తెలుగులో పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఏంటి అన్నది ఎలా మాట్లాడాలని తెలుసు. మరి హిందీలో కూడా మనం పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ వీటిని ఎలా మాట్లాడాలి అన్నది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ ఏంటంటే ప్రజెంట్ టెన్స్ని హిందీలో ఏమంటారు, పాస్ట్ టెన్స్ని ఏమంటారు? ఫస్ట్ వాటిని ఏమంటారో తెలియాలి కదా. సో అవి చూద్దాం. ప్రజెంట్ టెన్స్ని ఏమంటారు? వర్తమాన్ కాల్. వర్తమాన్ కాల్ అంటే ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ మనము డైలీ మనం మాట్లాడే మాటలన్నీ ప్రజెంట్ టెన్స్లో, కొన్ని వస్తువులు ఉంటాయి ప్రజెంట్ టెన్స్లో వాడుతూ ఉంటాం ఎక్కువగా. సో దాన్ని హిందీలో ఏమంటారు? వర్తమాన్ కాల్ అని అంటారు. ఇవి ఎలా వస్తాయంటే మనం చేసే పనిని తెలుపుతూ ఉంటాయి. చేయబోయే, చేస్తున్న పనులని మనకు తెలుస్తూ ఉంటాయి. సో వాటిని మనం టెన్స్ కిందికి తీసుకుంటాం. దీని డెఫినేషన్ వచ్చేసి కిसी भी संज्ञा या सर्वनाम की होने या करने या कराने वाले కార్యకు బతాతా హై. కార్య అంటే ఏంటి? కామ్, మన పనిని తెలిపేదాన్ని మనము దీనిలోకి తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి వర్తమాన్ కాల్ తర్వాత భూత్ కాల్. భూత్ కాల్. భూత్ కాల్ పాస్ట్ టెన్స్. దీన్ని ఏమంటారు? పాస్ట్ టెన్స్. వెళ్ళాను, తిన్నాను, చేశాను, ఆడుకున్నాను, ఇలాంటివన్నీ మనం తెలుగులో వాడుతూ ఉంటాం కదా. వాటిని భూతకాలని హిందీలో అంటారు. మనం హిందీలో కొన్ని వర్డ్స్ దానికి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి భవిష్యత్ కాల్. భవిష్యత్ కాల్. భవిష్యత్ కాల్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి ఈరోజు టెన్స్? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్ టెన్స్ని ఏమంటారు? వర్తమాన్ కాల్. పాస్ట్ టెన్స్ని భూత్ కాల్. ఫ్యూచర్ టెన్స్ని భవిష్యత్ కాల్. సో వీటిని మనము ఈరోజు ఎలా మనం సెంటెన్స్లో వాడాలి, వేరే వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఓన్లీ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేయం కదా, పాస్ట్ టెన్స్ ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ కూడా ఉంటుంది. సో వాటిని హిందీలో ఎలా వాడాలి, కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయి హిందీలో వాడడానికి, ఎలాంటి వర్డ్స్ని మనం యూజ్ చేయాలి అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మనకు ఆల్రెడీ తెలుగులో వచ్చు కనుక మనం హిందీలో ఆ వర్డ్స్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఏంటి? వర్తమాన్ కాల్. భూత్ కాల్. భవిష్యకాల్. సో ఒక్క వర్డ్ని ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఎలా అంటారో ఈరోజు చూద్దాం. ఖా రహా హూ. ఖా రహా హూ. ఖా రహా హూ అన్నది ప్రజెంట్ టెన్స్, ఇక్కడ వర్తమాన్ కాల్. దీన్ని మళ్ళీ నేను తింటున్నాను. ఖా రహా హూ అంటే ఏంటి? తింటున్నాను. మరి దీన్ని పాస్ట్ టెన్స్లో ఎలా అంటారు? ఖాయా. ఖాయా ఈజ్ పాస్ట్ టెన్స్. నేను తిన్నాను అంటారు కదా, మై ఖాయా. సో అలా పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. ఖావుంగా. ఖావుంగా. ఉంగా అన్నది ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లోకి వస్తుంది. నేను తింటాను అంటే మై ఖావుంగా అని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి వర్తమాన కాలంలో తింటున్నాను అంటే ఏమంటారు? ఖా రహా హూ. తిన్నాను అంటే ఖాయా, మై ఖాయా.
తింటాను, నేను తింటాను అంటే మై ఖాऊंगा. సో ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్లో మనము ఒక సెంటెన్స్ని వాడాలి అంటే దానికి మనకు తెలియాలి కదా. సో అందుకని ఇలాంటి పదాలు నేర్చుకుంటున్నాము. సో రహా హూ, సోయా, సో గయా. ఇక్కడ పడుకున్నాను. సో రహా హూ అంటే ఏంటి? పడుకున్నాను. పడుకున్నాను ఆల్రెడీ పడుకున్నాను. దాన్ని ఏమంటారు హిందీలో మనకు తెలీదు. ఏమంటారు? సో గయా, మై సో గయా, నేను పడుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఫ్యూచర్ టెన్స్లో ఎలా అంటారు చూడండి. ఇక్కడ సోऊंगा, సోऊंगा అంటే ఏంటి? పడుకుంటాను. ఇక్కడ ఏంటి? సో రహా హూ అంటే పడుకున్నాను, పడుకుంటున్నాను. సో గయా అంటే పడుకున్నాను, ఆల్రెడీ పడుకున్నాను. సోऊंगा అంటే కొద్దిసేపు అయ్యాక పడుకుంటాను అని అంటాం కదా. కొద్దిసేపు అయ్యాక పడుకుంటాను అంటే కుछ देर बाद सोऊंगा. సో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. जा रही हूँ, जा रही हूँ అంటే వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను. అంటే ఇప్పుడు వెళ్తున్నాం కదా. సో దాన్ని ఎలా అంటాము? మై జా రహీ హూ అన్నది ప్రెజెంట్ టెన్స్లోకి వస్తుంది. మరి దీన్ని పాస్ట్లోకి ఎలా చెప్తాము? మై గయి, గయి అంటే వెళ్ళాను, ఆల్రెడీ వెళ్ళాను. మై గయి, గయి థీ, థా థీ, గయి థీ. సో థీ అన్నది ఇక్కడ వెళ్ళాను అని మీకు చెప్పేస్తుంది. మరి దీన్ని ఫ్యూచర్ టెన్స్లో ఎలా అంటారు? जाऊंगी, जाऊंगी. నేను వెళ్తాను, వెళ్తాను అనడాన్ని ఏమనాలి? जाऊंगी. నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏంటి? నేను మార్కెట్కి వెళ్తున్నాను అంటే जा रही हूँ, मैं बाजार जा रही हूँ. నేను ఆల్రెడీ వెళ్ళాను అనడానికి గయి థీ, मैं बाजार गई थी అంటాం కదా. సో అది గయి థీ అన్నది పాస్ట్ టెన్స్లోకి వస్తుంది కనుక గయి థీ అని యూజ్ చేస్తాము. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్లో నేను బాజార్కి వెళ్తాను, మై బాజార్ జాऊंगी. సో ఇలా మనము ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఆ ఒక పదాన్ని ఎలా వాడాలో, ఎలాంటి పదాలు యూజ్ చేయాలో మనకు హిందీలో ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. ఎందుకంటే మనకు అవి ఎలా చెప్పాలో తెలీదు, అందుకని నేర్చుకుంటున్నాము. పढ़ रहा हूँ, పढ़ रहा हूँ అంటే చదువుతున్నాను. దీన్ని మరి పాస్ట్లోకి ఎలా అంటారు? పడా, పడా థా యా పడా అని కూడా యూజ్ చేయొచ్చు. మరి ఫ్యూచర్ టెన్స్లో దీన్ని ఎలా అంటారు? పడుంగా, పడుంగా అంటే చదువుతాను. ఇక్కడ చూడండి, ప్రెజెంట్ టెన్స్లో చదువుతున్నాను అనడానికి ఏమంటాము? పढ़ रहा हूँ. అదే మరి పాస్ట్ టెన్స్లో ఏమంటాము? పడా, పడా థా అని అంటాము. మరి దాన్ని ఫ్యూచర్ టెన్స్లో ఎలా అంటాము? పడుంగా, నేను చదువుతాను అంటే ఏంటి? పడుంగా అని అంటాము. ఇలా మనం ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్లో పదాలను ఎలా వాడాలో ఈరోజు నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో వీటిని వాక్యాల రూపంలో ఎలా వాడాలో చూద్దాం. థ్యాంక్ యూ.